భారతీయ జనతా పార్టీ రెండవ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహానికి శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ రెండవ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహాన్ని శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, నిజాం పాలనలో తెలంగాణ మనుగడ సాగించలేదని ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 96 ఏళ్ల ప్రాయంలో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ధర్నా చేసిన ఆయన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తన ఇంటిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ఊరువాడ నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు, బహుజన నేత, ప్రజాస్వామికవాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, స్థానిక కౌన్సిలర్ గుర్రం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పీడి పాపిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తీరందాస్ కనకయ్య, కటకం శ్రీధర్, దాసరి వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్, హరితహారము, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహం వద్ద మరి స్వచ్ఛ భారత్ నిర్వహించి వారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. మరి తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్ర ఉద్యమం, ములికీ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. వారు తెలంగాణ సాధన కొరకు, బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు తన మంత్రి పదవిని త్యాగం చేసిన
గొప్ప వ్యక్తి. వారు ఏదైతే ఆశించిన సామాజిక తెలంగాణ ఆశించిన దారిలోనే భారతీయ జనతా పార్టీ బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమాల పథకాలతో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది నిజమైన నివాళిగా భారతీయ జనతా పార్టీ కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి శుభాకాంక్షలు తెలంగాణ యావత్ సమాజానికి తెలియజేస్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎప్పుడు అన్నానా గారు సామాజిక న్యాయం కోసం సోషల్ జస్టిస్ కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు, సంఘ సంస్కర్త. 1915 సంవత్సరంలో ఒక వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి ఈ యొక్క సంఘ సంస్కర్త కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. తొలి దశలో మరి దశ ఉద్యమాల్లో తను నడుం బిగించి అనేక మందిని ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచి వారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ సాధించడానికి 2012 సంవత్సరంలో వాళ్ళు పూర్తిగా కూడా మరి వారి యొక్క మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. ఇవాళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను ఏ ఆశయాల కోసం తను పనిచేసిండో, మరి బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం, సంఘ సంస్కరణ కోసము, పెద్ద బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలనేటువంటి కలలు కన్నటువంటి ఈ బాపూజీ యొక్క మరి ఆశయాల కోసం, సాధన కోసం ఆచరించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను గౌరవించలే. ఆయన అందరూ కూడా అగౌరవపరిచినారు. నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని, సామాజిక న్యాయం కోసం ఆలోచించినటువంటి కొండా లక్ష్మణ్ గారి యొక్క పూర్తిగా కూడా ఆశయాలను, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో ఆచరించి తన యొక్క మంత్రివర్గంలో 27 మంది యొక్క క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చినటువంటి, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇలా సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం, బలహీన వర్గాల యొక్క ఉన్నతి కోసం, అగ్రకులాలను కాకుండా అన్ని వర్గాల కోసం అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటిది. 3 ఉద్యమాల ముద్దుబిడ్డ, బహుజనవాదం కావచ్చు, ఆ రోజు స్వాతంత్రం కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి రేపు ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి వారి విగ్రహానికి శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి రక్తదాన శిబిరాలు నిర్వహించడము, మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం, గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడైతే మరి ఈరోజు దేశ పరిశుభ్రత కోసము పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మహనీయుల విగ్రహాన్ని శుద్ధి చేసి మేము అదృష్టాన్ని పొందినము. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మోసం చేస్తూ ఉంది అని తెలుసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోని విభేదించి బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమ సాధన కోసం గొప్ప ప్రయత్నం చేసినటువంటి కొండా బాపూజీ గారి ఆశయాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి నల్గొండ జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నది. మున్సిపాలిటీలలో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా